నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి భారత సంతతికి చెందిన సునీత బుచ్ విల్మోర్లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో కూడిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:27 సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. 4 పారాషూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకొని సురక్షితంగా దిగింది. వెంటనే నాసా సిబ్బంది చిన్న బోట్ల సాయంతో దాన్ని ఓ నౌకపైకి తీసుకొచ్చారు. రికవరీ వెసెల్స్ దీన్ని లిఫ్ట్ చేసి తర్వాత క్యాప్సూల్ డోర్ ను ఓపెన్ చేసి సునీతతో పాటు మిగతా వ్యోమగాములను బయటికి తీసుకొచ్చారు. వెంటనే నాసా సిబ్బంది చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చారు. రికవరీ వెస్సెల్ దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత క్యాప్సూల్ డోర్ను ఓపెన్ చేసి సునీతతో పాటు మిగతా వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పొడవుకి తీసుకొచ్చింది. కేవలం 8 రోజుల యాత్రకు గత ఏడాది జూన్ 5వ తేదీన ISSకు వెళ్లిన సునీత విల్మోర్ ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. వీరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లు సంయుక్తంగా ప్రయత్నించాయి. And splashdown, Crew 9 back on Earth. Closing the distance there between dolphin cam back again. We can see that the Dragon capsule and the recovery vessel, that distance is closing. Again, this is just one more step as we continue to work recovery operations for Dragon Freedom, and we anticipate the lift of the Dragon capsule to occur here in just a few minutes. Now, once all of the rigging is on the capsule and it's hooked up to the recovery vessel, we will see the hydraulic arm, which is that kind of like bridge-like structure there at the aft end of the recovery vessel. We'll see that articulate backwards, and that's a good sign that we're getting even closer to pulling the capsule out of the water. It will then move forward, and the capsule will be placed inside of what you can see there is basically a basket. We call it the nest, Dragon nest, where that's where the capsule will be placed in order for it to be translated to the forward end of the vessel and for the astronauts to. Dragon had an on-time splashdown. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. And there we have it, some waves, some thumbs up and some smiles. ప్రకాశం జిల్లా అభివృద్ధికి సమన్వయమే కీలకం అని అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి శాసనసభ్యులు పాల్గొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి, దేవాదాయ శాఖ సెక్రటరీ వినయ్ చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. ఇది ఉంది కదా, మనకి ఒక కమిటీ వేసాం కదా, ఏదైనా మా ల్యాండ్స్ రెంటల్ వాల్యూస్ ఫిక్స్ చేయడానికి, అది మార్కెట్ వాల్యూ ఫిక్స్ అట్లేదన్నా కంది పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా క్వింటాను 7,550 రూపాయలకు కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి మర్రిపూడి మండలం చిమట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాంలో ఏర్పాటు చేసిన కందుల సేకరణ కేంద్రాన్ని సందర్శించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 126 మెట్రిక్ టన్నుల కందులను మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని చిమట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాములో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా ఈ నెల 18వ తేదీన 25 టన్నులు, ఈ రోజు ఇప్పటి వరకు 35 టన్నుల కందులను రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందని మార్కెఫెడ్ డిఎం హరికృష్ణ కలెక్టర్కు వివరించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా కందులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మార్కెఫెడ్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను, శ్మశాన వాటిక సమస్యను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత నైపుణ్యతను పెంపొందించుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రకాశం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులోని శ్రీహర్షిణి కళాశాల ఆవరణలో జరిగిన మెగా జాబ్ మేళాను కలెక్టర్ ప్రారంభించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత జ్యోతి ప్రజ్వలన చేశారు. మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించాలని దామచర్ల నాగసత్యలత ఆకాంక్షించారు. 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చైర్మన్ గోరెంట్ల రవికుమార్ అన్నారు. జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 50కి పైగా బహుళ కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్, స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ, మెప్మా అధికారి శ్రీహరి, భూగర్భ జలాలు అధికారి విద్యాసాగర్తో పాటు పలు కంపెనీలకు చెందిన హెచ్ఆర్తో పాటు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం యువకులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. The program you have given us is very much privileged and we are learning a lot of things here. We are learning including AI such as cloud computing and some AI based tools along with basic software companies like MS Office, PowerPoint presentation too. Great combination. Thank you so much. All the very best. మీరందరికీ కూడా I just want to tell just ఒక రెండే విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే మన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ జాబ్ మేళాస్, జాబ్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్నాము కంటిన్యూస్గా. రాష్ట్రంలోనే ఇక్కడ మన జిల్లాల చాలా యాక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పని చేస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బట్ ఒకే ఒక ఫీడ్బ్యాక్, మనం ఎవ్రీ మంత్ కూడా ఇది రివ్యూ చేస్తాము. రివ్యూ చేస్తున్నప్పుడు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాము, ఎంతమందికి మన జిల్లా నుంచి ప్లేస్మెంట్ అయింది, ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అనేది ఒక ఫాలో అప్ అనేది ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే ఎక్కువ మంది జాబ్ మేళాకి వస్తున్నారు, then they are taking up the job also after some time 1 or 2 months or 3 months వేరే జాబ్ కోసం they are shifting చేస్తున్నారు, అది వదిలి వెళ్తున్నారు అనేది ఒక వన్ ఫీడ్బ్యాక్. ఇంకొక ఫీడ్బ్యాక్ అంటే కొద్దిగా తక్కువ శాలరీ అంటే 15-20 శాలరీస్ ఉంటే అది నచ్చట్లేదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ అప్ ద జాబ్ ఆఫ్టర్ 3-4 months అది వదిలిస్తున్నారు అనేది. దానికోసం ఈ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు హైలైట్. సో మీరు అందరూ కూడా దీంట్లో ఫ్రెషర్స్ ఉండవచ్చు ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు వేరే జాబ్ షిఫ్ట్ చేయాలనేది వచ్చి ఉండవచ్చు. సో మీరు అందరూ కూడా
ఏదైతే మీరు జాబ్ తీసుకుంటున్నారో ఈవెన్ టు స్టార్ట్ విత్ తక్కువ శాలరీ అయినప్పటికీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 20-25,000 or 80 వాట్ ఎవర్ ఇట్ మే బి అయినప్పటికీ ఆ కంపెనీలో మీరు పని చేయండి. ఫస్ట్ 1 year షుడ్ బి మీ ఎయిమ్ మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్నది ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ద లెర్నింగ్ ఫేజ్. మీరు ఆ జాబ్లో సక్సెస్ఫుల్గా చేయాలన్నది మీ యాటిట్యూడ్గా పెట్టుకోండి. దానికి ఒక వర్క్ కల్చర్ అనేది మీకను ఒక వర్క్ కల్చర్ని మీరు పెట్టుకోవాలి. అలా మీరు ఉంటే ఏ కంపెనీ అయినా మిమ్మల్ని అంటే వారి దగ్గరనే మీరు పని చేయాలని వారు కూడా కోరుతారు. సో అటువంటి ఒక మంచి నాట్ జస్ట్ ఇప్పుడైతే జాబ్ అందరికీ కూడా దొరుకుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ మీకు దొరికిన జాబ్లో మీరు ఎంత బాగా పని చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గినట్టు మీరు మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలి, అది మీ ఉద్దేశంగా పెట్టుకోవాలని కోరుతూ మీరు అందరికీ కూడా మరొకసారి జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా జాబ్ ఆల్మోస్ట్ 55 కంపెనీస్ ఈరోజు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తూ 55 కంపెనీస్ వచ్చాయి ఈరోజు జాబ్స్ ఆఫర్స్ ఇవ్వడం కోసం అంతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని చెప్పని అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఐటీఐ పిల్లలు కానీ వాళ్ళ రేంజ్లో దానికి సంబంధించి జాబ్ సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి స్టూడెంట్ ఎడ్యుకేషన్కి బ్యాలెన్స్ చేస్తూ ఇంటికి అనుసంధానం చేస్తూ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి శ్రీనివాస్ విద్యా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఇలాంటి మంచి అవకాశాన్ని మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ గారికి మరియు యూపీ ఎస్ఎస్డిసి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్రోవగుంట పొగాకు వేలం కేంద్రం 2లో పూజా కార్యక్రమ అనంతరం పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రారంభ ధర ₹280 పలకడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 240 మిలియన్ పొగాకు కొనుగోలు టార్గెట్గా పెట్టుకున్నామని, గతంలో కంటే రైతులు ఉత్సాహంగా పొగాకు ఎక్కువ పండించారని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ధరలు అనుకూలంగా లేకపోవచ్చని అన్నారు. రైతులు ఎటువంటి నిరుత్సాహానికి గురికాకుండా వారికి మద్దతు ధర ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. పొగాకు వేలం కేంద్రం 2 పరిధిలోని 48 గ్రామాలకు చెందిన రైతులు 2038 బేళ్లతో వేలంలో పాల్గొన్నారు. బేరనుకు 45 క్వింటాళ్లు కొనేందుకు అనుమతి ఉందని తెలిపారు. ఆర్ఎం లక్ష్మీనారాయణ, ఆక్షన్ సూపరింటెండెంట్ జె తులసి, ఎస్టీఓ గౌతమ్, ఫీల్డ్ ఆఫీసర్ సింహాద్రి వెంకటేశ్వర్లు, బయ్యర్లు పాల్గొన్నారు. వేలం కేంద్రం 2 వేలం కేంద్రానికి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన భారత పొగాకు బోర్డు చైర్మన్ శ్రీ చిడిపోతు యశ్వంత్ గారికి, పోతే ఎస్ఎల్ఎస్ ఎస్బిఎస్ ఆర్ఎం శ్రీ లక్ష్మణరావు గారికి, సహచర బోర్డు సభ్యుడు మొద వరప్రసాద్ గారికి. ఎయిర్ లాస్ వస్తుంది పొగాకుకి, కాబట్టి పొగాకు కంపెనీల వాళ్ళు తొందరగా పొగాకు బైర్స్ అన్ని కేంద్రాల్లో నియమించుకొని అన్ని మంచిగా చూసుకున్నారు. సో ఈరోజు రెండవ ఫేజ్ ఒక 7 ఆక్షన్ ప్లాట్ఫామ్ల్లో రెండవ ఫేజ్లో టొబాకో బోర్డ్ ఆక్షన్ స్టార్ట్ చేసుకుంటుంది.
మొట్టమొదటి 10వ తారీఖు 4 యాక్షన్ ప్లాట్ఫామ్లో ప్రవేశపెట్టుకున్నాం. ఈరోజు 7 మిగతా SLS SBSలో మిగతా 7 ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆక్షన్ని ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు అత్యధికంగా రేటు 280 రూపాయలు పడింది. ఓవరాల్గా చూసుకుంటే పోయిన సంవత్సరం మార్కెట్ ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. పోయిన సంవత్సరం రికార్డు స్థాయిలో పొగాకు బోర్డు రికార్డు స్థాయిలో 215 మిలియన్లు మంచి రేట్లు అమ్ముకోగలిగాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమ్మాల్సి ఉన్నప్పటికీ కూడా గుండె నిబ్బరంతో, రైతుల పట్ల ప్రేమతో, రైతుల పట్ల శ్రద్ధతో, అంకుటిత దీక్షతో రైతులకి లాభదాయకమైన ధర ఇప్పించడానికి కట్టుబడి ఉన్నది. మిత్రులారా, రైతు మిత్రులారా, మీరు దయచేసి ఎక్కడ కూడా బయట అమ్మకాలు చేయవద్దు. పొగాకు బోర్డుని విశ్వసించండి. పొగాకు బోర్డు ఈ సంవత్సరం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మీ పట్ల శ్రద్ధతో మీతో కలిసి నడిచి మీ పొగాకుని అమ్మించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా తెలియజేస్తున్నారు. అదనపు పొగాకు మీద అదనపు సుంకం పోయిన సంవత్సరము గౌరవ NDA ప్రభుత్వంలోని మన గౌరవ మినిస్టర్ గారు పీయూష్ గోయల్ గారు ఆనాటి పరిస్థితుల్లో మిగ్జామ్ తుఫాను ఉన్న సందర్భంగా రైతులు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిపోయింది. మిగ్జామ్ ఉన్న పరిస్థితుల్లో రైతులు నష్టపోయారనే రైతుల పట్ల శ్రద్ధతో, వారి పట్ల సౌజన్యంతో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అదనపు పొగాకు మీద అదనపు సుంకాన్ని రద్దు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 450-460 మిలియన్లు ఉన్న బ్రెజిల్ టొబాకో ఈ సంవత్సరం 700 మిలియన్లు పండింది. బ్రెజిల్ అలాగే జింబాబ్వే 240-250 ఉన్నది ఈ సంవత్సరం 300 మిలియన్లు పండింది. సో అవి మనకి గట్టి పోటీ ఇస్తాయి, ఎవరికి వాళ్లే. కానీ మన మార్కెట్ను మనం వెతుక్కోవాలి. వ్యాపార వర్గాల వారిని ప్రోత్సహిస్తున్నాము. వ్యాపార వర్గాల వారితో కలిసి పొగాకు బోర్డు పనిచేస్తుంది. అంతర్జాతీయ వేదికల మీద, తర్వాత వివిధ ఎక్స్పోల్లో కూడా మన పొగాకు బోర్డు రిప్రజెంట్ చేస్తున్నాము. భారతీయ పొగాకుని ప్రమోట్ చేస్తున్నాము. ప్రమోట్ ఇన్ ద సెన్స్ అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్స్ కోసం ప్రమోట్ చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ మేము రెగ్యులేటే చేస్తున్నాం. పొగాకు బోర్డు ఎప్పుడూ కూడా రైతుల్ని రెగ్యులేట్ చేస్తూ వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నది. వారంతా రోజువారీ కూలీలు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉపాధి కల్పిస్తామని కొందరు ఆశ చూపారు. అంతేకాదు, వారి అమాయకత్వాన్ని అదునుగా చేసుకుని బానిసత్వంలో బంధించారు. అయిన వారికి, ఉన్న ఊరికి దూరంగా దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్న వారికి విముక్తి కల్పించారు జిల్లా అధికారులు. కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాలతో తక్షణమే స్పందించి స్వేచ్ఛాయుత వాతావరణంలోనికి తీసుకొచ్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని వారికి కలెక్టర్ భరోసా ఇచ్చారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పిస్తూ కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో రిలీఫ్ సర్టిఫికేట్లు అందజేశారు. కొత్తపట్నం మండలం ఆలూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన 7 కుటుంబాలు చిలకలూరిపేట సమీపంలో జామాయిల్ తోటల్లో పనికి వెళ్లారు. వారి అమాయకత్వాన్ని, అవసరాన్ని, పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికొచ్చింది. గర్భిణి బాలింతలతోనూ బలవంతంగా పని చేయిస్తున్నట్లు యానాది సంఘాల మహాకూటమి, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఈ 7 కుటుంబాల్లోని మొత్తం 33 మందికి విముక్తి కల్పించి ఒంగోలు తీసుకొచ్చారు. కలెక్టర్ చేతుల మీదుగా రిలీఫ్ సర్టిఫికెట్లతో పాటు స్వీట్లు, దుస్తులు, నిత్యావసర వస్తువులు అందించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించడంతో పాటు జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాధితుల్లోని ఆసక్తి, అర్హతను బట్టి తగిన శిక్షణ కూడా ఇప్పించాలని నిర్దేశించారు. తమకు స్వేచ్ఛ కల్పించిన కలెక్టర్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఎస్ఓ పద్మశ్రీ, పౌర సరఫరాల సంస్థ డిఎం వరలక్ష్మి, తహసీల్దార్ మధు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్ సునీల్ కుమార్, శ్యామ్, పాషా, డేవిడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చెప్పు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు ఆర్థిక సామాజికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ ఆధ్వర్యంలో ఆదరణ 3పై అవగాహన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించారు. అనేక ఆర్థిక సంక్షోభాల్లో ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రంలో వివిధ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో 45,000 కోట్లు కేటాయించడం జరిగిందని బాలాజీ అన్నారు. చేతి వృత్తుల వారికి ఆదరణ కింద 35 కోట్లు, స్వయం ఉపాధి రంగాలకు 102 కోట్లు, మహిళల కుట్టు మిషన్ల పంపిణీకి 13.18 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వృత్తి సంఘాలకు పనిముట్లు ఇవ్వడానికి ఏ పనిముట్లయితే నాణ్యతగా ఉండి వస్తువులను సంఘాల ప్రతినిధుల ద్వారా తెలుసుకుని వాటిని అందజేయడం జరుగుతుందన్నారు. అధునాతన పనిముట్లతో నాణ్యమైన వస్తువులు తయారు చేసి జీవన ప్రమాణాలు పెంచుకునే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. చేసుకునే వృత్తిని బట్టి వస్తువులు అందించడం జరుగుతుందన్నారు. సమావేశంలో వివిధ కుల వృత్తుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం బలహీన వర్గాల ఆర్థిక సామాజిక అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తే బలహీన వర్గాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి అనేక ఆర్థిక సంక్షోభాల్లో కూడా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలకు అప్పులు చేసి వెళ్తే ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తిరిగి ఈ రాష్ట్ర సంక్షేమం కోసం లేదా రాష్ట్రంలో నుండి వివిధ సామాజిక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా బలహీన వర్గాలకి 45,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగా ప్రకాశం జిల్లాకు ప్రస్తుతం ఈ చేతి వృత్తి పనులు ఎవరైతే ఉన్నారో ఆదరణ కానీ పనిముట్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీటికి సంబంధించి ఆదరణ కింద ఒక 75 కోట్ల రూపాయలు ఈ ప్రకాశం జిల్లా కేటాయించడం జరిగింది. పూర్తి స్థాయిలో అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయడం కూడా ప్రస్తుతం కష్టమే. తపాల వారీగా అంటే ఇప్పుడు ఈ సీజన్లో ఈ పీరియడ్కి ఇస్తే నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు బలహీన వర్గాలని ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండాలి, నెక్స్ట్ వాళ్ళని ఒమిట్ చేస్తూ ఇంకో కొత్త సెక్షన్ ఇచ్చేట్టుగా ఉండాలి. మహిళలకి ఉచిత పుట్టిన శిక్షణ సంబంధించి 5,633 మందికి 13.9 కోట్లు, ఆదరణ 3 పథకం ద్వారా 75 కోట్లు. ఏమేమి పనిముట్లు, ఆదరణ అంటే పనిముట్లు. ఈ యొక్క వృత్తి సంఘాలకు సంబంధించి బీసీ క్యాస్ట్లో బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి వెనుకబడిన తరగతులకు సంబంధించి ఆదరణ పనిముట్లు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది. దానిలో భాగంగా 17 5 సంఘాలతోటి 18 5 సంఘాలతోటి ఈరోజు మరొక 5 వృత్తి సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేశాం. మీకు ఏ వస్తువులు కావాలి, క్వాలిటీ ఏంటి, కంపెనీ ఏంటి, ఖరీదు ఏంటి, అది ఇవ్వమన్నాం. అదే వస్తువులు ఇస్తాం. గతంలో ఆధార్ 2లో నాణ్యత లేదు, రేట్లు ఎక్కువ, రకరకాల సమస్యలు చెప్పారు. అందుకని ఈసారి ప్రభుత్వ ఆదేశాలు మార్గదర్శకాల ప్రకారం జిల్లా నీటి యాజమాన్య సంస్థలో ఒకే ప్రాంతంలో 3 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ చిన్నబోబులేసు తెలిపారు. ఒంగోలు నగరంలోని డ్వామా కార్యాలయంలో బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బదిలీ ప్రక్రియను డీఆర్ఓ చిన్నబోబులేసుతో పాటు జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. వివిధ విభాగాలలో పనిచేసే సిబ్బంది కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరయ్యారు. సిబ్బందికి తొలుత డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ ప్రభుత్వ మార్గదర్శకాలను సిబ్బందికి తెలియజేశారు. స్టేషన్ సీనియారిటీతో పాటు జీవో నంబర్ 75లోని అంశాలను పరిగణలోకి తీసుకుని బదిలీ చేయడం జరుగుతుందని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో విధిగా బదిలీ అవ్వాల్సిన ఏపీఓలు 12 మంది, టీసీలు 4, టీఏలు 62 మంది, సీఓ 33 మంది కలిసి 111 మందితో పాటు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోరుతున్న 95 మందికి కూడా బదిలీ చేపడుతున్నట్లు డీఆర్ఓ తెలిపారు. మనం
కంపల్సరీ ట్రాన్స్ఫర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్వామాలో బదిలీల ప్రక్రియ టేకప్ చేయడం జరిగింది. ఈ కమిటీ చైర్మన్గా కలెక్టర్ గారు ఉన్నారు, తర్వాత డ్వామా పీడీ గారు, జిల్లా పరిషత్ సిఇఓ గారు మెంబర్లుగా ఉన్నారు. ఈరోజు ఆ బదిలీగా ఏదైతే సూచనలు ఇచ్చారో గవర్నమెంట్ సర్క్యులర్ మెమో ఇచ్చింది, దాని ప్రకారంగాను తర్వాత జీవో నంబర్ 75 ప్రకారంగాను క్లియర్గా మేము పాటిస్తూ ఉన్నాం. అంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్స్లో ఏపీఓలు 12 మంది ఉన్నారు, ఈసీలు 4, టీఏలు 60 మంది, సిఓలు 33 మంది, ఎంటీసీలు 2, అంటే 111 మంది కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళ జాబితాలో ఉన్నారు. కొంత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు కూడా ఉన్నాయి, అందులో కూడా ఏపీఓలు 10 మంది, ఈసీలు 12 మంది, టీఏలు 38 మంది, సిఓలు 35, అంటే టోటల్గా 95 మంది ఉన్నారు. పర్మిషన్ తోటి ఒకసారి మీకు నేను క్లియర్గా ఒకసారి గైడ్లైన్ చెప్తాను. సో దాని ప్రకారం మనకి స్క్రీన్ మీద కూడా ఎవరెవరు ఏం ఆప్షన్ చేసుకున్నారో కూడా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మనకేంటంటే 3 years అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరూ మారాల్సిందే. సో కంపల్సరీగా ట్రాన్స్ఫర్ కావాలి 3 years అబోవ్ వాళ్ళు. రెండోది ఏంటంటే నేటివ్ మండలంలో మీకు పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఆల్రెడీ నేటివ్ మండలంలో వర్క్ చేస్తున్న వాళ్ళని కూడా దీంట్లో వేకెన్సీలో చూపించి వాళ్ళు కూడా మార్చాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసి ఇక్కడ మనకి ప్రిఫరెన్స్లు తీసుకునేటప్పుడు అంటే ప్రయారిటీ అనేది స్టేషన్ సీనియారిటీ ఇస్ ద ప్రయారిటీ. అంటే ఒక స్టేషన్లో మీరు ఎంతకాలం పనిచేస్తున్నారని హైయెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. తర్వాత జియో 75 మీకు మనకి ఇచ్చిన గైడ్లైన్స్లో జియో 75 ఉంది. అంటే విజువల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ రిటైర్డ్ చిల్డ్రన్ కానీ ఇట్లా ఉన్నవాళ్ళు ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి. అది మనం ఈ స్టేషన్ సీనియారిటీకి అది కూడా జత అవుతుంది. సో దాన్ని కూడా పరిగణలో తీసుకొని ప్రయారిటీ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలో వివిధ రకాల క్యాడర్లకు సంబంధించిన పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ముగుస్తుందని జిల్లాలోని నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని రిమ్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు అన్నారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో 41 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. దరఖాస్తుదారులు దళారుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. పోస్టుల భర్తీ మొత్తం కూడా ఆన్లైన్ పద్ధతిలో మెరిట్ జాబితా ప్రకారమే జరుగుతుందని, నిరుద్యోగ యువతీ యువకులు ఎలాంటి అపోహలకు పోవలసిన అవసరం లేదని తెలిపారు. 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తుల స్వీకరణ అనంతరం స్క్రూట్నీ చేసి మెరిట్ జాబితాను ప్రకటిస్తామన్నారు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కింద ఒక రిక్రూట్మెంట్ కింద ఒక 44 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామండి. ఈ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ దానికి లాస్ట్ డేట్ దానికి ఒక టైం లైన్ అంటూ మేము డిసైడ్ చేశామండి. అది నోటిఫికేషన్లోనూ పొందుపరచడం జరిగింది. సో 3వ తారీఖు 3వ నెల అంటే మార్చి 3వ తారీఖు ఈ నెల నుంచి అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేశాము. లాస్ట్ డేటు 20వ తారీఖు అనమాట, ఎల్లుండి వరకు రేపటి వరకు ఉంటుంది. 20వ తారీఖు రేపు లాస్ట్ డేట్ అనమాట. అభ్యర్థులందరికీ ఇంకా అవకాశం ఉంది. రేపు సాయంత్రం 5 లోపు వాళ్ళ అప్లికేషన్స్ సబ్మిట్ చేయొచ్చు. తర్వాత 21వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా అంటే ఏప్రిల్ 7వ తారీఖు దాకా స్క్రూట్నీ ఉంటుందండి. టోటల్ పోస్టులు ఏంటంటే ఎన్నున్నాయంటే పోస్టులు 41 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సెలక్షన్ అంతా కంప్లీట్గా మెరిట్ ప్రాతిపదికనే జరుగుతుంది. అది ప్రేక్షకులు గమనించండి. ఎలాంటి అవకతవకలకు కానీ లేకపోతే లంచాలకు కానీ లేకపోతే రికమెండేషన్లకు కానీ ప్రోద్బలాలకు కానీ ఎలాంటి వాటికి ఇలాంటి ఈ రిక్రూట్మెంటు అలాంటి వాటికి అవకాశమే లేదండి. కంప్లీట్గా మెరిట్ ప్రాతిపదికన వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ప్రకారము అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రాతిపదికనే ఉంటుంది. ప్రలోభాలకు కానీ ఎవరికన్నా డబ్బులు ఇవ్వటం కానీ లేకపోతే ఏదాలంటే ఎవరికన్నా ఇంకేదన్నా వేరే రూపంలో ఇవ్వటం కానీ లేకపోతే ఎవరన్నా మీడియేటర్స్ దళారులు మేము మీకు ఉద్యోగం ఇప్పిస్తాము మాకు డబ్బులు ఇవ్వండి అలాంటి వాటికి మీరు లొంగవద్దండి. అలాంటి ప్రలోభాలకి పాల్పడొద్దు. ఆ ప్రలోభాలకి లొంగకుండా ఉండండి.
ప్యూర్లీ మెరిట్ ప్రాతిపదికనే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. బంగారు బాల్యం కార్యక్రమ అమలుకు గారు కలెక్టర్ తమీం అన్సారియాకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించింది. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. జిల్లా డివిజన్ మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ బాల్య వివాహాలను నియంత్రించేలా కృషి చేస్తున్నారు. వీటన్నింటినీ స్కోచ్ అవార్డు ప్రతినిధులకు వీక్షణ సమావేశం ద్వారా కలెక్టర్ ఇటీవల వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రతినిధులు ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 29న ఢిల్లీలో పురస్కారాన్ని అందిస్తారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బంగారు బాల్యం కార్యక్రమంతో జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు కలెక్టర్ తమీం అన్సారియా చేసిన కృషి అభినందనీయమని అన్నారు. నాటుసారా నిర్మూలనలో భాగంగా ప్రారంభించిన నవోదయ 2.0లో భాగంగా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి చిరవోబులేసు ఆధ్వర్యంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో జిల్లా కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె విజయ, సూపరింటెండెంట్ షేక్ ఖాజా మొహద్దీన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎర్ర వెంకట్, జిల్లా అటవీ అధికారి వినోద్ కుమార్, మార్కాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి బాలయ్య, ఎక్సైజ్ అధికారులు, మండల తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమి చేస్తారు అన్నది ముందుగానే వాళ్ళ యొక్క ఉపన్యాసాల్లో మీ అందరికీ తెలియజేశారు. మెజారిటీ పాత్ర డిపార్ట్మెంట్ వాళ్ళదైనా కూడా రెవెన్యూ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది, కీలకమైనది కూడా. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఏదైనా ఒక ల్యాండ్లో అన్ఆథరైజ్డ్గా దొంగసారా కాస్తూ ఉన్నారు అంటే ఆ ల్యాండ్ ఓనర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ముందుకెళ్ళాలి. అంటే ల్యాండ్ ఓనర్ ఎవరు, అతని ల్యాండ్ పర్టికులర్స్ ఏంటి, హ్యాబిచువల్గా చేస్తూ ఉన్నాడా, అతని మీద కూడా పనిష్మెంట్ మనం అవార్డ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ మీ ద్వారానైతే సాధ్యమవుతుంది అని. కరెక్టే. మీరు పోలీసు, ఎక్సైజ్, ప్రతి ఒక్కరూ మనం ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి మనందరం అని చెప్పి అందులో ఇచ్చింది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మనందరం కలుసుకొని, అంటే రేపటి నుంచి మనందరం కలిసికట్టుగా చేయడానికి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మేము చేసినప్పుడు వితౌట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా అందరూ కోఆపరేట్ చేశారండి, వచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ మేము కోరుకునేది ఏంటంటే, మేము రైడ్కి వెళ్ళినప్పుడు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అంటే మనందరం కలిసి ఉన్నాము అంటే పబ్లిక్లో మనకు వాళ్ళకి ఒక భయము, ఒక నమ్మకం కూడా. అంటే ఇందులో రీహాబిలిటేషన్ అనేది కూడా ఉంది సార్. అంటే ఫస్ట్ మనం వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాము, అవేర్నెస్ కలిగించి వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో మనం రైడ్స్ చేస్తాము. ఆ రైడ్స్ చేసినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకేంటంటే ల్యాండ్స్ అశోక్ లైలాండ్ సరికొత్త వాహనం సాతిని ప్రకాశం జిల్లా మార్కెట్లోకి విడుదల చేశారు. వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యంగా ఈ వాహనం తీసుకురావడం జరిగిందని మేనేజర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 2 టన్నుల లోపు వాహన విభాగంలో ఇది తమ మొదటి వాహనమన్నారు. 5 ఏళ్లు లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అరుణ ట్రక్స్ యజమాని రావెళ్ల ప్రతాప్, జనరల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.
చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఫైనాన్సర్ కూడా ఇది తెలుసు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనుక మీ తోడ్పాటు కూడా మా అందరికి కావాలని ఈ సాతి మార్కెట్లో ఇచ్చే నేను చెప్తాను, ఉండమని చెప్తాను. ఈరోజు అశోక్ ల్యాండ్ నుంచి కొత్తగా ప్రోడక్ట్ సాతి అనేది లాంచ్ చేశాము ఇక్కడ మన దగ్గర ఒంగోలు జిల్లాలో. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి కస్టమర్ వినియోగదారులకు అందరికీ లాభకరంగా ఉండేటట్టుగా మేము తీసుకురావడం జరిగింది. గత 11 ఏళ్ల నుంచి అశోక్ ల్యాండ్ దగ్గర సబ్ 2 టన్నర్ అంటే 2 టన్నుల కన్నా కింద ఉన్న సెగ్మెంట్లో మేము ఇప్పటివరకు రాలేదు. బట్ ఈరోజు మేము కొత్తగా ఈ బండి తీసుకురావడం జరిగింది. అది టెక్నాలజీ కస్టమర్లందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్లస్ వాళ్ళు ఈజీగా ఉపయోగించేటట్టుగా మేము యాడ్లు అనేది లేకుండా లీన్ నాక్స్ టెక్నాలజీతో మార్కెట్లో రావడం జరిగింది. అయితే మార్కెట్లో ఎక్కడ కూడా ఇటువంటి టెక్నాలజీ లేదు, కస్టమర్కి అందుబాటులో లేదు. ఓన్లీ అశోక్ ల్యాండే అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీంతోపాటు మేము 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్లు ఈ బండికి వారంటీ ఇస్తున్నాము. ఇదే బండి కాదు, అన్ని బండ్లకు కూడా మేము ఇదే వారంటీ 5 లక్షలు లేదా 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ వారంటీ ఇస్తున్నాము. అదే కాకుండా ఈ బండి వచ్చేసరికి ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఉన్న కస్టమర్లందరికీ టైర్ సైజ్ కానివ్వండి, లోడ్ బాడీ లెంత్ కానివ్వండి, ఏదైతే మెటీరియల్ వేసుకోవాలో అది ఎక్కువగా వేసుకునేటట్టుగా తీసుకెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో వెహికల్స్ అన్నీ కూడా 20 హార్స్ పవర్ 22తోనే ఎండ్ అయిపోయింది. సో మనం 45 HP హార్స్ పవర్తో లాంచ్ చేయటం వలన ఎక్కువ పికప్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. మైలేజ్ కూడా 19.2 కిలోమీటర్స్ ఇచ్చాం. లోడ్ బాడీ స్పేషియస్ ఎక్కువ ఉంటాయి. అన్ని ఈ కాంపిటీషన్లో ఈ సెగ్మెంట్లో 7 అడుగుల పొడిగే లోడ్ బాడీ ఉంటుంది. సో మేము 8.2 లోడ్ బాడీ ఇచ్చామండి. సో కస్టమర్లకి లోడింగ్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మరియు మేజర్గా ఉందంటే ఈ సెగ్మెంట్లో L&T టెక్నాలజీలో వచ్చాం. ఈ సెగ్మెంట్లో చిన్న వెహికల్స్లో అందరికీ యాడ్బ్లూ సిస్టమ్ అనేది ఉంటుంది. మన దానికి లేకుండా కూడా ఇచ్చాం. కస్టమర్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. అంతేకాకుండా ప్లస్ మేము ఇంజిన్ ఆయిల్ సర్వీసులు కూడా 20,000 కిలోమీటర్లకి ఈ ప్రోడక్ట్కి ఇవ్వటం జరిగిందండి. సో ఈ సెగ్మెంట్లో ఏ ప్రోడక్ట్కి అంత లేదు. 20,000 కిలోమీటర్లకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్ జరుగుతాయి అన్నమాట. సో ఇది కస్టమర్కి ఎంతో ఉపయోగపడుతుంది. లాభం సాతి అని చెప్పి ఎందుకు ఇచ్చామంటే ఎక్కువ ఆదాయంతో వస్తుంది. ఈ వెహికల్ అందరికీ యూజ్ అవుతుందని మా కంపెనీ వారు మేము నమ్ముతున్నాం సార్. అందరికీ ఉపయోగపడుతుందని తీసుకుంటారని. సో ముందుగా ఈ సాతి వెహికల్కి వచ్చేసరికి 4 మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉన్నాయండి. ఒకటి హ్యాసిల్ ఫ్రీ, అంటే కస్టమర్కి ఏదైతే మనకి వారంటీ పరంగా ఏది బెస్ట్ ఉంది, 5 years 2 lakhs కిలోమీటర్ వారంటీ ఇస్తున్నాము. దాని తర్వాత క్లచ్ మీకు బెటర్ దెన్ 215 మనకి క్లచ్ అని బిగ్గర్ క్లచ్ వస్తుంది. కాంపిటేటర్లో మనకి 170 mm క్లచ్తో వస్తుంది. సో మనది 45 హార్స్ పవర్ సెగ్మెంట్, కాంపిటేటర్ వచ్చేసరికి మనకి 26 హార్స్ పవర్ సెగ్మెంట్లోనే వస్తుంది. సో డైమెన్షన్ పరంగా 8.2 లెంత్, 5.3 విడ్త్, 1.5 హైట్. సో టోటల్గా 4.1 క్యూబిక్ మీటర్తో మొత్తం ఛాసీ అనేది మీకు విడ్త్ అనేది ఉంటుందండి. కాంపిటేటర్లో తీసుకుంటే 3.7 ఉంటుంది. సో ఆ విధంగా మెయిన్ బండికి ఏదైతే మనకి ప్రాణం అంటాం కదా లోడ్ బాడీ, అది చాలా మంచి లోడ్ బాడీ అనేది దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అల్యూమినియం స్ప్రింగ్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కాంపిటేటర్ అలాంటి స్ప్రింగ్స్ అనేవి లేవు. సస్పెన్షన్ పరంగా చాలా మంచి సస్పెన్షన్ ఉంటుంది. టైర్ సైజ్ వచ్చేసరికి మీకు 14 inch టైర్ వస్తుందండి. కాంపిటేటర్లో మీకు 12 inch టైర్ మాత్రమే వస్తుంది. ఇందులో ఈ సెగ్మెంట్లో అయితే మేము అది బిగ్గర్ టైర్ని ఇస్తున్నాము. సో మేజర్గా ఇవి హైలైట్స్ అని చెప్పుకోవాలండి మన ప్రోడక్ట్లో వచ్చేసరికి. సో మైలేజ్ కూడా మీకు 18 అనేది kmph అనేది మైలేజ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పమిడి రమేష్ కుమారుడు పమిడి రవితేజ పుట్టినరోజు సందర్భంగా శివం శరణాలయంలో అనాథలకు సేవా కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులు రాజారాంకు 3 చక్రాల సైకిల్ వాహనాన్ని, దివ్యాంగురాలకి కుట్టు మిషన్ అందజేశారు. శివం ఫౌండేషన్ నిత్యాన్నదాన వాహనం ద్వారా నగరంలోని అనాథలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముందుగా శరణాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో శివం ఫౌండేషన్ నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి, టీం పమిడి సభ్యులు గోగ్నేని రాకేష్, శేఖర్, నారాయణరావు, హరీష్, నవీన్, సాత్విక్, ప్రసాద్, నాగరాజు, తిరుమల తదితరులు పాల్గొన్నారు.
మా యువనేత పమ్మిడి రవితేజ అన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ట్రైసైకిల్ పంపిణీ కానీ కుట్టు మిషన్ల పంపిణీ కానీ ఈ శివం ఫౌండేషన్ ద్వారా మేము ఇప్పించడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ముందు టీం పమ్మిడి తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. పమ్మిడి రవితేజ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ టీం పమ్మిడి. టీడీపీ యువ నాయకులు మా తమ్ముడు పమ్మిడి రవితేజ పుట్టినరోజుకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. శివం ఫౌండేషన్ ద్వారా అదేవిధంగా పమ్మిడి టీం ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాలు శివం ఫౌండేషన్ నిర్వహించారు. అదేవిధంగా మా రవితేజ భవిష్యత్తులో మరెన్నో రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ పరమేశ్వరుని మనసారా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా శివం ఫౌండేషన్ తరఫున పమ్మిడి టీం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పమ్మిడి రవితేజ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అన్నగారు నాకు ఈ కుట్టు మిషను ఆర్థిక సహాయం చేసినందుకు అన్నకు మరీ ధన్యవాదాలు పుట్టినరోజు కొరకు ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుచున్నాను. అలాంటి అంతరిక్షం నుంచి భూమి మీదకు క్షేమంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ మహిళా లోకానికి స్ఫూర్తి అని ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు తేళ్ల అరుణ అన్నారు. సంఘ కార్యాలయంలో కేక్ కట్ చేసి సునీత విలియమ్స్ ధైర్య సాహసాలను కొనియాడారు. కార్యక్రమంలో నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, మారేపల్లి సూర్యకుమారి, నాలం నరసమ్మ, బీరం అరుణ, గుంటూరు శ్రీదేవి, మలాన్ బాను, సిహెచ్ కనకదుర్గ, పి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన వ్యక్తి. ఒక నెల కాదు 2 నెలలు. అయితే ఆమె మానసిక అంతొద్దు అని వద్దు అయినా కొద్దిగా పెట్టమని అందరూ పెడతాను. అయ్యదా ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా ఎప్పుడెప్పుడు వెల్కమ్ టు సునీత విలియమ్స్. వెల్కమ్ టు సునీత విలియమ్స్. వెల్కమ్ టు సునీత విలియమ్స్. జిందాబాద్ సునీత. జిందాబాద్ సునీత. జిందాబాద్ సునీత. అంతరిక్ష కక్ష నుండి భూమి మీదకి విచ్చేసినటువంటి సునీత విలియమ్స్కి అలాగే ఆమెతో పాటు మిగతా వ్యోమగాములందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సునీ ఎందుకు అని చెప్పానంటే ఈరోజు ఆడవాళ్ళు కనుక చూసినట్లయితే ప్రతి చిన్నదానికి భయపడుతున్నారు, హింసను భరిస్తున్నారు, అన్నిటినీ టాలరేట్ చేస్తున్నారు. మరి నిజంగా టాలరెన్స్ అనేది ఎక్కడ ఉండాలి, ధైర్యం అంటే ఎలా ఉండాలి అని చెప్పని సునీతను మారుపేరుగా మనం చెప్పుకోవచ్చు. ఆ వచ్చినప్పుడు కూడా ఇలా 18 గంటలు స్టాచ్యూస్ లాగా నిలబడి ఉంటామంటే అది సామాన్యమైనటువంటి ఆరోగ్యం మానసిక స్థితి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తట్టుకోలేరు. చాలా షీఈ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఉమెన్ చెప్పాలంటే ఇండియా, అంతేకాదు వరల్డ్లోనే ఆ సునీత విలియమ్స్ ఈరోజు విజేతగా నిలిచింది. ఆవిడతో పాటు ఉన్న మిగతా వ్యోమగాములందరికీ కూడా తొందరగానే మా జ్యోతి చెప్పినట్లు వాళ్ళ ఆరోగ్యం సంతరించుకొని మళ్ళీ మామూలుగా అయ్యి అంతలో అయ్యి తమ ఖ్యాతిని తమ సాధించిన దాన్ని విజయాన్ని ఫలాల్ని మాతో పాటు వాళ్ళు కూడా ఆనందించాలి అని చెప్పని కోరుకుంటూ త్వరగా వాళ్ళు కోలుకోవాలని కోరుకుంటాను. ఈరోజు ప్రపంచం మొత్తం పలవరిస్తున్నటువంటి ఒకే ఒక పేరు, 2 పేర్లు అనుకోండి, కానీ ఒకే ఒక పేరు మహిళలుగా సునీత విలియమ్స్.
9 రోజులు అంతరిక్షంలో ఉండాలి అనేటువంటి చాలా ఆవిడ భూమి మీదకి వచ్చినటువంటి విజువల్స్ మనం టీవీల్లో చూసాము. ఎంతో ఉత్సాహంగా ఆవిడ అందరికీ అభివాదం చేస్తూ భూమి మీదకి రావటం అనేటువంటిది, ఎంతో ఉల్లాసంగా ఉండటం అనేటువంటిది మనందరం కూడా సంతోషించదగినటువంటి విషయం. ఆవిడ సాధించినటువంటి ఈ విజయం ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరికీ అంకితంగా, వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తున్నాను. 9 రోజులకని వచ్చిన ఆవిడ 9 నెలలు ఉండాల్సి వచ్చింది. అయితే అదృష్టం ఏంటంటే ఆహారం ఉంది, సఫిషియెంట్ కాకపోయినా ఆహారం ఉంది, 9 నెలలకు సరిపడా ఆహారం. భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఉండే దానిలో కొన్ని శారీరక సమస్యలు, కొన్ని మానసిక సమస్యలు ఎదురవుతాయి. కానీ ఆవిడ మానసిక స్థైర్యం నిజంగా అపూర్వమైనది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరం కూడా మీ స్ఫూర్తిగా మరి తీసుకొని మేము గర్విస్తున్నాము. మీరు ఆడవాళ్ళగా ఉండి ఆడవాళ్ళకి ఎంత స్ఫూర్తినిచ్చినటువంటి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అరుదైన గౌరవం ఇది. అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి వాళ్ళు ఆదర్శము, అలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మరి ఎంతో కొంత సమాజంలో లేడీస్ ముందుకు పోతున్నారంటే ఆ స్ఫూర్తి అనేది మా అందరికీ ఉంటుందని సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. సునీత గారికి హ్యాట్స్ ఆఫ్. ఆపదలో ఉన్న స్త్రీ బాలికలకు శక్తి యాప్ ఆపద్ బాంధవి అని అద్దంకి సిఐ సుబ్బరాజు అన్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను రూపొందించడం జరిగిందని తెలిపారు. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. మహిళలు రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో, మహిళలపై లైంగిక వేధింపులు జరిగే సమయంలో మహిళలకు రక్షణగా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. బటన్ నొక్కితే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు సమాచారం వెళుతుందని, వెంటనే వారికి పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాన్ని మహిళలకు భద్రత నిమిత్తం శక్తి యాప్ అనే ఒక యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోమని, మీ సెల్ ఫోన్లో మీకు ఏ ఆపదున్నా, ఏ అపాయం కలిగిన సందర్భం ఉన్నా వెంబడే దానిలో మెసేజ్ పెట్టినా, లేదా SOS దగ్గర కన్సర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీ లొకేషన్ సహా సమాచారం రావడం జరుగుతుంది. వారి నుండి వెంబడి వెంటనే సహాయం పొందడానికి అవకాశంగా ఉంటుంది. కనుక ఆ యాప్ను అందరూ కూడా తప్పనిసరిగా మీ సెల్ ఫోన్ డౌన్లోడ్ చేసుకుని మీ సమస్య ఏదైనా ఉత్పన్నమైనప్పుడు సహాయం పొందవలసిందిగా కోరుతున్నాం. అందులో 110 ఫోన్ చేయొచ్చు, 112కి కాల్ చేయొచ్చు, మీ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మీరు మీ మిస్సింగ్ చిల్డ్రన్స్ కూడా దాంట్లో మీరు పోస్ట్ చేయొచ్చు వివరాలని. నైట్ షెల్టర్స్ ఏం కావాలంటే రాత్రి పూట మీరు ఎక్కడికైనా బస్సు దిగి లేదా దూర ప్రయాణం చేసినప్పుడు అక్కడ మీకు వెళ్ళడానికి ప్రయాణం అయినప్పుడు ఆ యాప్ ద్వారా మీరు సమాచారం పంపించినట్టయితే అక్కడ దగ్గర ఉన్న పోలీసు వారు మీకు సహాయపడగలరు. ఈ యాప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ వాట్సాప్ ద్వారా దీంట్లోనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక SOS అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ సమస్య దాన్ని రైట్ చేయొచ్చు, వాయిస్ ద్వారా కానీ టైప్ ద్వారా కానీ. అద్దంకి విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఎదుట ఏపీ విద్యుత్ మీటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మీటర్ రీడర్లకు కనీసం వేతనాలు మెప్మాస్కో ఖాతా ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హతను బట్టి విద్యుత్ సబ్స్టేషన్లు షిఫ్ట్ కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించాలని కోరారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్ రావుకు అందజేశారు. కార్యక్రమంలో పలువురు విద్యుత్ మీటర్స్ అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ధర్నాలో అలాంటి ధర్నా చేసిన తర్వాత మన డి గారు స్పందించి మీ ఓకేనమ్మా మేము చూస్తామని చెప్పి అన్నారు. అంతా అయిపోయింది. తర్వాత మళ్ళీ కొద్దిసేపు మేము ధర్నా చేసి ఉన్నాము. మన ప్రధాన డిమాండ్స్ అయితే ఒకటి, సబ్స్టేషన్లో ఐటీ అన్న అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్ గాను అలాగే వాచ్ అండ్ వార్డుగా నియమించాలని. రెండవది, నూతనంగా ఏర్పడినటువంటి సర్కిల్ ఆఫీసుల్లో అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్స్ గాను, అటెండర్స్ గాను, వాచ్మెన్ గాను నియమించాలని. మూడో డిమాండు, ప్రతి డివిజన్ మరియు సబ్ డివిజన్ పరిధిలో బ్రేక్డౌన్ గ్యాంగ్ 3+1 అంటే 3 ITI ప్లస్ ఒక అన్స్కిల్డ్ వర్కర్గా నియమించడం వల్ల ట్రీ కటింగ్, మెయింటెనెన్స్, నిరంతర విద్యుత్ సప్లైకి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు
పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 23/2025 గురువారం సహారీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:26 డి న్యూస్లో నేటి మాట. గొప్పగా మాట్లాడడం కన్నా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండడం గొప్ప విషయం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.